వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వైద్యులు సేవాభావంతో తమ విధులను నిర్వర్తించినప్పుడే ప్రజల వద్ద మంచి గుర్తింపు లభ్యమవుతుందని రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణాధికారి కంటి వైద్య నిపుణులు సంకారపు నరసింహలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో గల వారి స్వగృహంలో పట్టణంలోని వైద్యులకు, ఇతరులకు కంప్యూటర్ వినియోగము, కంటి జాగ్రత్తలపై అవగాహన సదస్సును నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు సాంకేతికంగా అభివృద్ధి చెంది చాలా మంది జీవితాలలో కంప్యూటర్ వినియోగం ఒక అంతర్భాగమైందని, దీర్ఘకాలం ఏకదాటిగా వినియోగిస్తే కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అలా కాకుండా కంటి పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. కంటికి కలిగే ఇబ్బందులలో కళ్ళు పొరిబాడడం, కంటి నొప్పి, తలనొప్పి, కళ్ళు ఎర్రబారడం, నీరు కారుట, వెలుగును చూడలేకపోవడం లాంటివి కలుగుతాయని తెలిపారు. ఏకదాటిగా కంప్యూటర్ను చూస్తుండడం వలన కంటి రెప్పలు ఆర్పడం తగ్గిపోతుందని, అందువలనే కన్నీటి ప్రవాహం తగ్గి కంటి తడి ఆరిపోతుందని తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ తగినంత దూరంలో ఉంచాలని, దగ్గరగా దూరంగా కూడా కూర్చోకూడదని తెలిపారు. కంప్యూటర్ గదిలో కాంతి సమంగా ఉండేట్లు చూసుకోవాలని, ఏకదాటిగా కంప్యూటర్ చూడకుండా ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లకు 20 అడుగుల దూరం చూస్తూ 20 సార్లు కంటి రెప్పలను ఆర్పాలని తెలిపారు. తరచుగా కృత్రిమ కన్నీటి చుక్కల మందులను డాక్టర్ సలహాతో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని వారు తెలియజేశారు. ఇటువంటి విషయాలను వైద్యులందరూ కూడా గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని వారు కోరారు. అనంతరం పలువురు డాక్టర్లను దంపతులు డాక్టర్ సంకారపు నరసింహలు, జయశ్రీలు, హాజరైన వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డాక్టర్ జగన్మోహన్, రెడ్ క్రాస్ అనంతపురం కార్యదర్శి మోహన్ కృష్ణ, విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్లమరం చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ, డాక్టర్లు సుధాకర్ రావు, వెంకటేశులు, కుల్లాయప్ప, ప్రసాద్ రెడ్డి, పద్మజ, నీరజ, మోహన్ కృష్ణ, వెంకటరెడ్డి, వెంకట్రామరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ ఈరా చాలామంది అడిక్షన్ అయిపోయి కంటి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి డాక్టర్లని, తర్వాత సమాజాన్ని, మరి ఈ కంప్యూటర్ వినియోగం వలన కలిగే కంటి యొక్క అపస్థితులను తెలియజేసేదాని కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏకదాటిగా కంప్యూటర్లను వినియోగించడం వలన చాలా కంటి సమస్యలు వస్తాయి. మరి ముఖ్యంగా కన్ను తడియారిపోవడం వలన అన్ని సమస్యలు వస్తాయి. తలనొప్పి, మరి వెలుతురు చూడలేకపోవడం, ఎర్రబడ్డం, తర్వాత మిగతా కంటికి అన్ని సమస్యలు, కంటి నల్లగుడ్డు సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ లక్షణాల నుండి బయటపడవచ్చు. అది ముఖ్యంగా ఏకదాటిగా కాకుండా ప్రతి 20 నిమిషాలకు ఒక 20 సెకండ్లు విరామం ఇచ్చి 20 అడుగుల దూరం చూస్తే, ఇంకోటి ఏమంటే కన్ను రెప్ప ఆర్చడం చాలా ముఖ్యమైనటువంటి. కంప్యూటర్లు చూసేటప్పుడు, ఏకదాటిగా చూసేటప్పుడు ఆ కన్ను రెప్పలాడడం తగ్గుతుంది కాబట్టి కన్ను తడారిపోతుంది. కాబట్టి ఆ కన్ను రెప్పలార్చడం వలన దాన్ని కంటి బయటపడవచ్చు. సో ఈ విధంగా కంప్యూటర్ ఉపయోగించే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పెద్ద ప్రమాదాలు, కంటి ప్రమాదం తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి కంటి డాక్టరు రోజు చాలామంది ఈ విధంగా కంప్యూటర్ చూసే సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ విముక్తం కావాలని, వాళ్ళని సమాజానికి ఈ విషయాలు తెలియజేసడం కోసం మేము విస్తృతంగా ఈ ప్రచారాన్ని చేపట్టదలుచుకున్నాము. సో మీడియా సహకారం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరిస్తే ఈ సమాచారం తెలియజేయబడుతుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం,
హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.